హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్. ఇక్కడ చూడండి, అల్లం అయితే 1 కేజీ తీసుకొని వచ్చారండి. అంటే కేజీ 50 రూపాయలని అమ్ముతూ ఉన్నారంట. మామూలుగా అల్లం అయితే 1/4 కిలోనే 100 రూపాయలు అనమాట. అందుకని తక్కువ పడింది కదని తీసుకొచ్చారు. అట్లే నాటు మొక్కజొన్న కూడా తీసుకొచ్చారనమాట. ఆ రోజు ఉడకపెట్టాను, పిల్లలకి అందరికీ కూడా ఇచ్చానమాట. నేను తింటున్నాను, మా పాప తెచ్చిచ్చింది. సరే, ఇంకైతే అల్లాన్ని దాన్ని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తే కదా పనికొచ్చేలాగా అంతా వాడబెట్టి ఎండబెట్టి పెడతావు నా తిడుతూ ఉన్నారనమాట మా వారు. సరేలే, ఇంక అట్లా తిట్లు తినేది ఎందుకనేసి అల్లం పచ్చడి అయితే చేద్దాం. అల్లం పచ్చడి కాదు, అల్లం పిక్కలు చేద్దాం ఊరగాయ అనేసరి ఇంకైతే నేను చెప్పాను, చేయమన్నారనమాట. సరే, ఇంకా అల్లంని అయితే ఒకరోజు బాగా మట్టిగా ఉన్నింది. బాగా కడిగేసేసి బాగా నానబెట్టేశాను నైటు. తెల్లారితో చాకుతో గోకితే పైన పొట్టంతా కూడా వచ్చేసిందండి నీట్గా. ఇంకా వచ్చేసిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కుళాయి కింద పెట్టి బాగా కడిగేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసాను అనమాట. కోసి ఒక 2 రోజులు అయితే ఎండకు అట్ట ఆరబెట్టాను. బయట ఫ్యాన్ ఇంట్లో కూడా ఆరబెట్టాను అనమాట. ఆరబెట్టిన తర్వాత ఇంకైతే అల్లం ఊరగాయ చేద్దామని చెప్పి ఒక ప్లేట్లోకి అయితే తెల్లగడ్డ, బెల్లం 1 కప్పు, అల్లం ముక్కలు 1 కప్పు, అంటే 200 గ్రాములండి. చింతపండు కొంచెం నల్లగానే కనబడుతుంది, కానీ మీకు పాత చింతపండు అయినా బాగుంటుంది అనమాట, ఆరోగ్యానికి అయితే మంచిది. నల్ల చింతపండు అంటే అది బాగా ఎర్రగానే వస్తుంది. అదొకటి అయితే వేడి నీళ్ళల్లో బాగా కొంచెం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను, అలసేసి బాగా. తర్వాత 1 కప్పులో సగం కొంచెమే తగినంత ఉప్పు కొంచెమే వేసుకున్నానండి. మళ్ళీ చూసి వేసుకుందాంలేని అదైతే ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇంకో ప్లేట్లో తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకున్నా, తిరగబాతు వేసేదానికని ఎండుమిరపకాయలు అయితే పక్కన పెట్టుకున్నాను. కొన్ని అయితే ఎండుమిరపకాయలు మిక్సీకి కొడదామని కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ధనియాలు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను. ఫస్ట్ అయితే ఒక బాండల్లో వేయించుకొని పొడి కొట్టి పెట్టుకోవాలని చెప్పి పెట్టుకున్నానండి. మిరప్పొడి 1 కప్పు పెట్టుకున్నాను. అంతా 200 గ్రాములేనండి. ఇంకా ఆయిల్ అయితే 1/4 లీటర్ పడుతుంది, అదైతే పక్కన పెట్టుకున్నాను. సరే, ఇంకైతే బాండలు పెట్టుకొని ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని పొడి కొట్టుకుంటామనేసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా చేసుకున్నామనుకోండి మనకు 6 నెలలైనా ఉంటుందండి అల్లం పచ్చడి అయితే, అల్లం పిక్కలైతే మనకి. ఈ విధంగా చేసి చూడండి, చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. మా అమ్మమ్మ వాళ్ళప్పుడు నేను 10th అట్లా చదివేటప్పుడు చేసేవాళ్ళనమాట. అలా గుర్తుండేది నాకు. ఇది రెండోసారి ఏమో చేస్తున్నాను అంతే, కానీ బాగా గుర్తుండి చేశానండి. చాలా టేస్ట్గా బాగా వస్తుంది, బాగా కూడా ఉంటుంది, ఏమీ చెడదనమాట. ఈ విధంగా అయితే పక్కన తీసి పెట్టుకున్నానండి. మెంతులు అన్నీ కూడా చేసి కొంచెం ఆరిన తర్వాత మిక్సీకి కొడదామని చెప్పి ఇంకైతే మనము ఫస్ట్ ఇది వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ బాండల్లోనే ఇంకా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసి మనము అల్లం ముక్కలు పెట్టుకున్నాం కదా, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా కొంచెం బాగా పెనుమిలో వేయించాలన్నమాట. తేమ అవి ఉంటుంది కదా అనేసి డ్రై అవ్వడానికి కోసం అలా వేయించినామనుకోండి, తేమ అంతా కూడా ఈడ్ చేస్తుంది అనమాట. కొంచెం ఏదైనా ఉంటే కూడా కడాయిలో వేసి బాగా అలా వేయించుకున్నాం అనుకోండి, అలాగనమాట. సరే, ఇంకైతే ఎండుమిర్చి, అల్లము, అవి తెల్లగడ్డ వేసి బాగా వాడ్చుకుంటున్నానండి. అలాగ వాడ్చేసి 1-2 సార్లుగా వేసి బాగా, అంటే మొత్తము వేయకుండా సగం సగం వేసి వేయించానమాట. కొంచెం బాగా తేమ ఉంటే వీట్ చేస్తుందనేసి ఈ విధంగా చేసి పక్కనైతే పెట్టుకున్నాను, ఆరబెట్టుకున్నాను. ఇంకా ఇలాగ మనము చేసుకున్నామంటే మనకు నిల్వ ఉంటుందండి. ఒక 6 నెలలైనా ఉంటుంది మనకు. పిల్లలు కూడా తినచ్చు. అంటే మనం కంటిన్యూగా తినకూడదు, రోజు అదే పనిగా వేసుకొని పిక్కల్స్ కూడా తిన్నామనుకోండి కడుపులో మంటలు అవి వస్తాయన్నమాట. అలా లేకుండా మనం పెరుగన్నానికి తిన్నామనుకోండి బాగుంటుంది. ఇంకా అజీర్తి అట్లా ఏమైనా అనిపించినప్పుడు ఒక రవ్వ నాకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఊరగాయ అయితే అల్లం మంచిదే కదా ఆరోగ్యానికి, అట్టని తినకూడదు అనమాట ఎక్కువగా కూడా, అందుకు చెప్తున్నా. ఇంక ఈ విధంగా అయితే మనము అన్నీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఆరనివ్వాలి. ఇంకా అదే బాండల్లోనే మనము చెప్పాను కదా 1/4 లీటర్ ఈ పిక్కల్స్కి అంతా మనము మంచి నూనె కానీ పల్లీల నూనె కానీ వాడితే చాలా బాగుంటుందండి టేస్టు. ఇంకైతే పల్లీల నూనె మొన్ననే నేను ఈ మధ్యలో కొట్టించుకొని వచ్చాను. శనగగింజలు 1 మూట ఉంటే శనగగింజలు ఒలిచిపించుకొని ఇంకైతే కొట్టించుకొచ్చాను శనగ నూనె. ఆ విధంగా తీసుకొచ్చాను కాబట్టి అది వాడుతున్నాను అనమాట వంటకు కూడా. అంటే ఆయిల్ కంటిన్యూగా ఒకటే రకం వాడకూడదు కదా, అందుకని సన్ఫ్లవర్ ఒకసారి, పల్లీలు నూనె ఒకసారి అయితే వాడుతున్నాను వంటకి. ఇంకా నేను పిక్కల్స్కి కూడా ఇదే వేస్తున్నాను అనమాట. పల్లీల నూనె 1/4 లీటర్ అయితే వేసాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను, 1 స్పూను.
కొంచెం వేడెక్కేసినాక ఆపేయాలండి. ఆపేసి మనం ఎండుమిర్చి ఒక 4 పైన డెకరేషన్ లాగా కనపడడానికి కోసమని ఎండుమిర్చి కూడా ఒక మిరపకాయని సగంగా కట్ చేసి వేసినట్టుగా ఉంటే దాంట్లో సారం కూడా దిగుతుంది కదని పెట్టుకున్నాను. తెల్లగడ్డలు దంచి అయితే పెట్టుకున్నానండి, బాగుంటుంది అలాగ వేస్తే పిక్కల్స్లో అనేసని. ఇంక ఈ విధంగా అయితే స్పూన్తో కలబెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను. కడాయిలో నుంచి బాగా నూనె ఆరిన తర్వాత వేద్దామని. ఇదైతే మనము వెంటనే చేసుకునే పచ్చళ్ళు అయితే కూడా చేసుకోవచ్చండి. అంటే అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు అయితే ఈజీగా చేసుకోవచ్చు. మనము నిల్వ పచ్చళ్ళు చేసామనుకోండి, కొంచెం మనం చెయ్యి కూడా పెట్టి మనము పచ్చడిని ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇట్లా పచ్చి కరివేపాకు ఇలా వేస్తూ ఉంటాం కాబట్టి మనకి కొంచెం పిక్కలు బాగా ఉడికితేనే మేలు అనిపిస్తుందండి నాకైతే. సరే ఇంకైతే పక్కన పెట్టాను. సరే ఇంక మిక్సీకి కొట్టి పెట్టుకున్నాను అనమాట. ఆవ పొడి కొంచెం, అంటే ధనియాలు, మెంతులు, ఆవాలు కొట్టి పెట్టుకున్నాను కదా పొడి, అదైతే పక్కకు పెట్టుకున్నాను కొద్దిగా. ఇంకైతే అదే జార్లోనే 1కి 3 సార్లుగా వేసుకొని, ఒకటేసారి పట్టదు కదా మొత్తం కూడా అనేసని, ఇంకా బెల్లము, చింతపండు, ఇంకా అల్లం ముక్కలు, తెల్లగడ్డ ఇవన్నీ కూడా కొద్దిగా ఉప్పు తగినంత వేసి కొంచెం కొంచెంగా కొట్టి ముద్ద అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ విధంగా 3 సార్లు పట్టిందనమాట నాకైతే. మనమైతే చెప్పినంత టైంలో అవదండి, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. కానీ చేసుకుంటే మాత్రం 6 నెలలు కూడా బాగుంటుందండి ఊరగాయలు అయితే. అల్లం ఊరగాయ మంచిది మనకు, ఏ సీజన్లో అది చేసుకొని పెట్టుకుంటేనే మంచిది కదా. పిల్లలకు కూడా మనము గబామని పెరుగన్నంలకు కూడా పెట్టచ్చు, మనము ఇంట్లో తినచ్చు. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చేయి పెడుతున్నాం కదా, అందుకని అనిపించింది నాకు మళ్ళా కూడా. సరే ఇంకా అన్నీ కూడా తీసి అలా పెట్టేసుకొని, ఇంకా స్పూన్తోనే తీయాలంటే కష్టమే, ఎట్ట తిరిగి చేయి పెట్టి తీయాల్సిందే అనమాట మిక్సీలో నుంచి. అందుకోసం మళ్ళీ నేనేం చేశానంటే అన్నీ ముద్దలాగా చేసుకున్నాక అదే ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా చేత్తో మిక్స్ చేశానండి. ఇంకా అలా మిక్స్ చేసాం కదా అనేసని నేనేం చేశానంటే మళ్ళీ కూడా స్టవ్ మీద పెట్టి అప్పుడే తిరగబాతు చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లోకి మళ్ళా వేసి ఇదంతా కూడా వేసి ఒకసారి అయితే స్టవ్ మీద పెట్టి ఆవ పొడి కూడా వేసేసి బాగా అయితే కలిపేసానండి. బాగా మిక్స్ చేసేసాను చేత్తో. అలా చేసుకున్నాం కాబట్టి దానికోసం అయితే నేను స్టవ్ మీద పెట్టి మళ్ళీ కూడా ఉడకబెట్టాను అనమాట. ఆయిల్ కొంచెం తక్కువైతే మళ్ళీ కొంచెం పోసుకున్నాను. ఎక్కువే వచ్చిందనమాట పచ్చడి అయితే, అంటే ఒక 1/2 కిలో దాకా వచ్చిందండి. అంతా కూడా మనము మిక్స్ 200 గ్రాములు అని వేసుకున్నాం కదా మూడింటిని, అంత 1/2 కిలో 3/4 కిలో దాకా వచ్చిందనమాట నాకు ఈ అల్లం పిక్కలు అయితే. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా, ఈజీ అనిపిస్తుంది. తక్కువ రేట్ వచ్చినప్పుడు అలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనము మా వారు బాగా ఇంట్లో మగవాళ్ళు కూడా తింటారు కాబట్టి అదే పనిగా తినకూడదు, వాళ్ళు కూడా కడుపులో మంటలు వస్తూ ఉంటాయి. ఇది తిన్నప్పుడు పెరుగన్నంలో తింటే మంచిది అనిపిస్తుంది. అలా తినండి. ఈ విధంగా నచ్చితే ఇలాగ ట్రై చేయండి, ఈజీ అనిపిస్తే అంతేనండి. ఈజీగా నేను చెప్పే ప్రాసెస్ ఏమన్నా కొంచెం మీకు కొంచెం స్లోగా అనిపించచ్చేమో, కానీ చేసుకుంటే మాత్రం ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి అయితే నేను ఎలా చేస్తున్నాను అది మాత్రం చూడండి, అలా చూసి అయితే ట్రై చేయండి. ఇలా అయితే వచ్చిందండి పిక్కలు అయితే మనకు మంచి కలర్తో వస్తుంది. ఆయిల్ అయితే ఇంకొంచెం అయితే వేసాను. అల్లం పిక్కలు ఈ విధంగా రెడీ అయిపోయిందండి. అదంతా ఒక నైట్ అయితే అట్లాగే మూత వేసి పెట్టేశాను అనమాట. చాలా సూపర్గా మంచి వాసన వస్తుందన్నమాట అల్లం పిక్కలు. ఇంక ఈ విధంగా అయితే మరుసటి రోజు జార్లో వేసి పెట్టుకున్నానండి. ఆయిల్ ఆ పిక్కలకంతా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా వేడి వేడి అన్నంలో సూపర్గా నెయ్యి వేసుకొని తింటే అల్లం పచ్చడితో సూపర్గా ఉంటుందండి. మా వారికి చాలా నచ్చింది. మీకు కూడా ఎలా ఉంటుందని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.